గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగా మనం ఇప్పటి వరకు జ్ఞానయోగం చూస్తున్నాం. అంటే కర్మయోగం చెప్పిన తరువాత 1 నుండి 12వ శ్లోకం వరకు కర్మయోగం చెప్పారు. తరువాత 13వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు జ్ఞానయోగం చెప్పారు. అయితే జ్ఞానయోగం అయిపోయిన తర్వాత మళ్ళీ భగవాన్ ఏమనుకుంటున్నారంటే మరొకసారి మొత్తం భగవద్గీత సారాంశాన్ని, పూర్తి సారాంశాన్ని మరొకసారి చెప్పాలని ప్రారంభించారు. అంటే ఎలా? కొత్త ప్రక్రియ, ఒక కొత్త విధానములో. అంటే మొత్తం చెప్పలేరు, కానీ మొత్తం గీతాసారం అంతా కూడా ఒక వేరే పద్ధతిలో ప్రారంభించబోతున్నారు. ఈ కొత్త పద్ధతి అనేది 18వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు నడుస్తుందన్నమాట. అయితే ఇంతకీ ఏంటి కొత్త విధానం మీరు అడగాలి. అంటే భగవాన్ ఏం చేస్తున్నారంటే ముఖ్యమైనటువంటి ఒక 6 అంశాలు గుర్తించి ప్రతి అంశానికి 3 గుణాలు చొప్పున చెప్పబోతున్నారు. మీకు అర్థమైంది కదా? అంటే మొత్తం మనిషి తన యొక్క వ్యవహారములో, మనిషి వ్యవహారములో ఎన్ని అంశాలు ఉంటాయి అవి గుర్తించి ఒక్కొక్క అంశమని 3 గుణముల ఆధారంగా ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పబోతున్నారు. అంటే మనిషి, ప్రతి ఒక్క మనిషి అనేవారు తను చేసే వ్యవహారాన్ని ముఖ్యంగా ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. తన వ్యవహారం ఏమిటి? మనం ఏదైనా సరే ముందు తెలుసుకుంటాం. తెలుసుకుంటే ఆసక్తి ఉంటే చేయడానికి ఉపక్రమిస్తాం. అంటే తెలుసుకునే వ్యవహారము. రెండోది చేసే వ్యవహారము, చేయబడేది. సో అందువలన మన జీవితం అంతా 2 చేస్తుంటాం. కావాలంటే మీరు గమనించాలి. ఏంటి? 1 తెలుసుకోవడము, 2ది చేయడం. ఈ రెండింటిని 3 రకాలుగా మనలో కలుగుతుంది. ఏమిటి? తెలుసుకుంటాం, తర్వాత కోరుకుంటాం, తర్వాత అది పొందడానికి ప్రయత్నిస్తాం. 3 అంటే జానాతి అంటే తెలుసుకుంటాం, ఇచ్చతి కోరుకుంటాం కావాలని, యతతే దాన్ని పొందేందుకు కర్మ, యాక్షను, ప్రయత్నం చేస్తాం. అందువలన అంటే 2 అవుతాయి. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి, తెలుసుకున్న తర్వాత దాని నుండి దూరంగా పోతాం. అంటే కావాలనుకుంటే రాగము, దూరంగా పోతే దాన్ని ద్వేషము
రాగద్వేష రూపంగా ఉంటాయి. ఇచ్చతి అంటే రెండు తీసుకోవాలి అక్కడ. అందుకే యతతే అంటారు. ప్రవృత్తి రాగం అయితే ప్రవృత్తి, ద్వేషం అంటే నివృత్తి. మధుకైటభ. అందువలన ఈ విధంగా జీవితం అంతా ఏమవుతుంది చెప్పండి అంటే, దీనిని తెలుసుకునే వ్యవహారము లేదా జ్ఞాన వ్యవహారం అంటారు. ఎందుకు? ప్రతిదీ దాని గురించి మీకు తెలిస్తే తప్ప దాని మీద మనకి అటాచ్మెంట్ రాదు, అభిమానం రాదు. అందుకే ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ తెలుసుకుంటారు. ఏంటదండి? ఒక వస్తువు వచ్చింది, వస్తువు వచ్చినంత మాత్రం మీకు కావాలని అనిపించదు. ఇంతకీ ఏంటది, ఏ విధంగా పనిచేస్తుంది? ఆ జ్ఞానం పొందిన తర్వాత మీకేమనిపిస్తుంది? అది నాకు కావాలి. ఇప్పుడు మన హౌస్ జాడు కొట్టేందుకు ఒక రోబోలు వచ్చాయి. రోబో అనేదాన్ని ఓకే ఏం చేస్తుందండి? మీరేం చేయక్కర్లేదు, దానికి ఆన్ చేసేసి పెట్టిస్తే మూల మూలలా మీ యొక్క ఇల్లంతా కూడాను ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా తుడిచేస్తుంది అని చెప్పారనుకోండి జ్ఞానము. ఓ అయితే నాకు అది కావాలి. ఇచ్చతి. కావాలంటే వచ్చేస్తాం, ఇంటికి రాదు కదా. సో దానికి కావలసినటువంటి మూల్యం ఏదో మనము రెడీ చేసుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తాము. దాన్ని యతతే అంట. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు జ్ఞాన వ్యవహారం అనేది తెలుసుకునే వ్యవహారం అని చెప్పాం కదా. దాంట్లో మూడు ఉంటాయి. ఏంటి అంటే తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి జ్ఞాత. ఆయన పేరేమంటారు? ఆ మనిషికి జ్ఞాత అంటే తెలుసుకునేవారు. జ్ఞేయం తెలుసుకొనబడే వస్తువు జ్ఞేయం. జ్ఞానం దాని గురించి తెలుసుకున్నటువంటి సమాచారాన్ని జ్ఞానం అంటారు. చూసారా? ఈ మూడింటిని త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే మూడు విషయాలు. దేనికి? జ్ఞాన వ్యవహారములో మూడు విషయాలు ఉంటాయి. ఏంటవి? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవారు. జ్ఞేయం అంటే మనం తెలుసుకునబడే వస్తువు. జ్ఞానం అంటే అది పనిచేసే విధానము, దాని యొక్క సమాచారాన్ని జ్ఞానం అంటే. ఈ మూడు ఉండాలి. అందువలన ఈ మూడు ఉంటేనే జ్ఞాన వ్యవహారము జరుగుతుంది. చూడండి, మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువు గురించి ఈ విధంగా జ్ఞానం పొందిన తర్వాతనే అది మనకు కావాలి అని మనలో కోరిక పుడుతుంది. ఎందుకు పుడుతుంది? ఎందుకంటే మీకు అది లేని ఒక లోటు, వెలితి కనిపిస్తుంది. ఎప్పుడైతే వెలితి కనిపించిందో అది నాకు కావాలి కావాలి, నాకు కావాలి కావాలి అని మీ మనస్సు, హృదయము దొలిచేస్తుందని మీ మనస్సు కావాలని. అందుకే కామాన్య కామయతే మన్యమానః నా కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః అంటారు. అంటే ఎవరైతే విపరీతమైన కోరికలు పెట్టుకుంటారో ఆ కోరికలు వెంట పడుతుంటారు. ఒకవేళ కోరికలు తీరని ఎడల శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అవి తీర్చుకునేందుకు మళ్ళీ శరీరం పొందుతారు. కానీ పర్యాప్త కామస్య, ఎవరికైతే ఈ కోరికలే లేవు, అంటే నేను ఆల్రెడీ ఫుల్, పూర్ణం, ఈ తత్వము, ఈ నిష్ఠలో ఉన్నవారికి, కృతకృత్యులైన వారికి ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రవిలీయంతే సర్వే కామాహ. అంటే నదులు పోటీ పడతాయి.
గంగా నది గొప్పదా, గోదావరి గొప్పదా? గోదావరి గొప్పదా, కృష్ణా నది గొప్పదా, కావేరి, తుంగభద్ర? ఇవన్నీ పోటీలన్నీ బయటే. ఒక్కసారి బంగాళాఖాతం అంటే సముద్రంలో కలిసిన తర్వాత ఏ నది గొప్పదని ఉంటుందా? ఏమీ లేదు. అదేవిధంగా అనంతమైన స్వరూపములు ఉన్నప్పుడు ఈ అల్పమైనటువంటి కోరికలు అనేవి వారికి ఉండవు అని చెప్పారు. అందువలన మనకి ఏ జ్ఞానం తెలుసుకుంటే మీ కోరిక పెరుగుతుంటాయి, దాన్ని ఏమంటారు? లౌకిక జ్ఞానం అంటారు. అందువలన మనం ఎన్ని శాస్త్రాలు చదువుతున్నా, ఎన్ని కళలు నేర్చుకుంటున్నా మనలో కోరికలు పోవట్లేదు. యయాతి మహారాజు అదే చెప్పారు. మీరు ఎన్ని నేర్చుకోండి, నారద మహర్షి అదే చెప్పారు. 64 కళలు నేర్చుకున్నాడు ఆయన. 64 శాస్త్రాలు కూడా తల మీద పెట్టుకుని వెళ్ళారు. ఆ దుఃఖము సుఖం పోలేదని తన గోలని సనత్ కుమార్ వద్ద చెప్పుకున్నాడు ఆయన. యయాతి మహారాజు కూడా శుక్రాచార్యం దగ్గరికి వెళ్ళి, నేను సమ్రాట్ చక్రవర్తిని, సర్వానికి అధిపతిని, కానీ నా యొక్క కోరికలు ఇంకా తీరట్లేదు, నా భోగ లాలస లంపట పోలేదు అని మొరపెట్టుకున్నారు యయాతి మహారాజు. ఎందుకంటే ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. నేను ఎవరు అనే స్వరూపతత్వము అంటే ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము తప్ప వేరే ఏ జ్ఞానమైనప్పటికీ మీ కోరికలు పెరుగుతుంటాయి తప్ప కోరికలు పోవు. మరి మన సూత్రం, మన అనుభూతి ఏం చెప్తుంది? ఎన్ని కోరికలు తక్కువైతే, అసలు వాస్తవానికి కోరికలు పూర్తిగా లేకుండా ఉన్నట్లయితే నువ్వు అనంత ఆనందాన్ని పొందుతావు అని చెప్తున్నావు. ఎక్కడ చెప్పారు స్వామి? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞలో చెప్పేటప్పుడు జహాతి కోరికలన్నీ నాశనం అయిపోయి, దగ్ధమైపోయి, మీలో కరిగిపోయినాయి. నది ఎలాగైతే సముద్రంలో వెళ్ళి కలిసిపోయినట్లు ఇక వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు. అప్పుడేంటి? ఆత్మనందే ఆత్మతో ఆత్మగా అంటే తన స్వరూపంలోనే ఆత్మానందాన్ని పొందుతూ సంతృప్తి తుష్టిగా ఉంటారు. వారిని స్థిత ప్రజ్ఞలు లేదా గుణాతీతులు లేదా జ్ఞాని భక్తులు అంటారు. సో ఈ విధంగా ఒక్క ఆత్మజ్ఞానం పొందితే తప్ప మీరు ఎటువంటి జ్ఞానం పొందినా మీ కోరికలు తప్పవు, పెరుగుతూనే ఉంటాయి. కోరికలు పెరిగే కొలది మీ శాంతి తగ్గిపోతుంది. అశాంతి కుత సుఖం. అశాంతిగా ఉన్న వారికి ఆనందం ఎక్కడది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 18వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, మొత్తం భగవాన్ చెప్పబోయే ఈ యొక్క మనిషి వ్యవహారం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ వ్యవహారములో జ్ఞాన వ్యవహారంలో ఏ ఏ విషయాలు ఉంటాయి, కర్మ వ్యవహారంలో ఏ ఏ విషయాలు ఉంటాయని ఒక బ్రీఫ్గా ఇప్పుడు చెప్పబోతున్నారు అన్నమాట. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. త్రివిధా కర్మ చోదనా. త్రివిధా కర్మ చోదనా. త్రివిధా కర్మ చోదనా. కరణం కర్మ కర్తేతి. కరణం కర్మ కర్తేతి. కరణం కర్మ కర్తేతి. త్రివిధః కర్మ సంగ్రహః. త్రివిధః కర్మ సంగ్రహః. త్రివిధః కర్మ సంగ్రహః.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదనా. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా. కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఓకే, ఇప్పుడు మనము ఏ జ్ఞానం పొందాలన్నా కర్మ చేయాలి కదా. అంటే జ్ఞానం పొందాలన్నా కర్మ చెయ్యాలన్నా మూడు మూడు త్రిపుటి కావాలి. త్రిపుటి అని చెప్పాను మీకు ఇప్పుడే. ఏంటి? ఒకరు జ్ఞానం పొందాలనుకోండి, మీరు జ్ఞానం పొందాలంటే తెలుసుకునే జ్ఞాత ఉండాలి, తెలియబడే వస్తువు ఉండాలి, దాని యొక్క తత్వము, దాని యొక్క సమాచారం, దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ మూడు పని చేయాలి. అదేవిధంగా కర్మ చేయాలన్న మూడు ఉండాలి. అందువలన ఇప్పుడు స్టార్టింగ్ ఏమంటున్నారు? జ్ఞానం అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం. జ్ఞేయం తెలుసుకోబడే వస్తువు, ఆబ్జెక్ట్ ఏదైనా కానీ. పరిజ్ఞాత తెలుసుకునే వ్యక్తి. ఈ మూడింటిని కర్మచోదన అంటారు. చోదన అంటే ప్రేరేపించేది అని అర్థం. అంటే త్రివిధ అంటే త్రివిధ అంటే ఏంటి? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. ఈ మూడు త్రివిధ కర్మచోదన ఉచ్యతే. ఎందుకు కర్మచోదన? చోదన అంటే ప్రేరేపించేది అని అర్థం. దేనికి ప్రేరేపిస్తుంది? కర్మ చోదన అంటే కర్మ చేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే ఈ మూడు మిమ్మల్ని కర్మ చేయడానికి ఉసుగొల్పుతుంది, ప్రేరేపిస్తుంది అని అర్థం. అంటే జ్ఞానం పొందిన వ్యక్తి అంతకంతకు మెల్లగా కర్మల్లో కూరుకుపోతారు. ఇంతకీ ఏ జ్ఞానము? లౌకిక జ్ఞానం అని చెప్తున్నాం. ఇక్కడ ఆత్మజ్ఞానం కాదు ఇది. అందువలన ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి కరెంట్ లేదు, ఈ సినిమాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు గ్రామాల్లో చిన్న చిన్న హరికథలు, బుర్ర కథలు వేసుకునేవాళ్ళు, వీధి దీపాల్లో ఉండేవాళ్ళు. ఇంతటి కాశీ వెళ్ళాలంటే కాశీ వెళ్ళి కాకి తిరిగి రాదు అంటే ఎవరైతే ఇంకా తిరిగి రారు అని మనం ఆల్రెడీ నిర్ణయించుకుంటామో వాళ్ళని పంపించే వాళ్ళం. కాశీ నడకలో వెళ్ళేవాళ్ళు. నడుచుకొని వెళ్ళేసరికి ఇంక తిరిగి ఎప్పుడు వస్తారు, ఇంక రారు అని నమ్మకం. ఇప్పుడు ఉదయం వెళ్తున్నాం కాశీ, నైటీ చేరుకుంటున్నాం. అంటే ఏమిటి? ఈ మారుతున్నటువంటి దేశకాల పరిస్థితుల వలన, అనేక విషయాలు తెలుసుకోవడం వలన అనేక కోరికలు పెరిగి అనేకమైనటువంటి అనంతమైన కర్మలు చేయడం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు జీవన విధానము అప్పుడు జీవన విధానానికి చాలా 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 మార్పు వచ్చింది. జ్ఞానం పెరిగింది, కోరికలు పెరిగాయి, కర్మలు కూడా మనము పెంచుకుంటూ పోతున్నాము. అందువలన మనం వారం అంటే శనివారం ఆదివారం వస్తే చాలు. ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది కదండి, వీకెండ్ అంటారు. ఆ వీక్లో పూర్తిగా తాగుతూ తింటూ మొత్తం మైమర్చిపోయి అసలు సమాజం అంటూ ఒకటి ఉన్నదని కానీ దాన్ని మనం సమర్థవంతంగా ఒక గౌరవప్రదంగా జీవించాలని కానీ మర్చిపోతారు 2 రోజులు. కొంతమంది అయితే బాగా వీక్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద వీక్ సో వీక్, సోమవారం వచ్చేసరికి ఆఫీస్కి ప్రాక్కుంటూ వెళ్తాడనమాట. అందుకే దాన్ని వీకెండ్ అంటారంట. అందువలన మనం ఎప్పటికీ ప్లాన్లు వేసుకొని ఆదివారం వచ్చిందంటే చాలు మనం ముందే ప్లాన్లు వేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళాలి, వారిని కలవాలి, ఏం చేయాలి, అది చేయాలి.
అంటే నిరంతరము ప్రశాంతత అనేది మనలో లేదు. ఎందుకు? మనకు తెలుస్తున్నటువంటి అనేక విషయాలు ఇవి చాలా అన్నట్లుగా అడ్వర్టైజ్మెంట్లు హోరెత్తించేస్తాయి అన్నమాట, హోరెత్తిస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్లు, న్యూస్ పేపర్స్, రేడియోలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, హోర్డింగ్లు, బ్యానర్స్, పోస్టర్లు, ఒకటేంటి మొత్తము సమాచారం వచ్చి పడుతుంది మనకి ఈ పబ్లిక్ డస్ట్బిన్ లాగా. మన బ్రెయిన్ సరిపోదు ఆ సమాచారానికి. ఎందుకు? అన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా మన కోరికలు. అందువలన ఈ లైఫ్ ఏంటంటే కంప్లీట్ బిజీ 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 అనమాట. అందువలన ఎవరు ఏం చేస్తున్నారని ఎవరి గురించి ఆలోచించే టైం లేదు. ఎందుకు? అంత బిజీలో ఉన్నాం మనం. అందువలన జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అనేది ఈ త్రిపుటి మనల్ని కోరికలు ప్రేరేపించి కర్మం చేయడానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. జ్ఞానం కోరికను, కర్మను ప్రేరేపిస్తాయి అంటే ఆత్మజ్ఞానం కాదు అని ముందే చెప్తున్నాను నేను. ఇది లౌకికమైనటువంటి విషయ జ్ఞానాలే ఇక్కడ. కానీ మనం ముందే చూసాము, ఏ జ్ఞానం అయితే నీ కోరికలను మూలంతో పాటు నాశనం చేసేస్తుందో ఆ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఎందుకు? ఇంక నీవు చిల్లర కోరికలు తీర్చుకొని బయట పరుగులు తీయక్కర్లేదు. అనంతమైన ఆనంద నిధి నీ స్వరూపమై ఉన్నది. భూగర్భంలో అనంతమైన జలాలు ఉన్నట్లుగా నువ్వు బయట ఆ కొలాయి నీటి దగ్గరికి వెళ్ళి తగులాడుతున్న బిందు పట్టుకొని, కానీ ఆ బోరెయ్యండి నువ్వు నిల్చున్న దగ్గరే అనంతమైన నీరు, తరగని నీరు పడుతుంది. అలా అన్నట్లుగా మన స్వరూపము అనంతమైన ఆనందము. ఈ క్షణికమైన సుఖాల కోసం పరుగులు తీస్తున్నాం. అనేక జలసి, అసూయ, రాగద్వేషాలతో మండిపోతున్నాం. కాబట్టి మన స్వరూపం తెలియకపోవడం వలన కోరికలు వస్తున్నాయి. కాబట్టి విషయ జ్ఞానం అనేది మిమ్మల్ని కోరికలు ప్రేరేపించి కర్మలు చేయిస్తుంటే, మీ స్వరూప జ్ఞానం అనేది మీ కోరికలు నాశనం చేసి మీరు నివృత్తులకు వెళ్ళి శ్రవణ మనన నిధిధ్యాసనంతో ఆత్మస్థితిలో ఉంటారు. అనంతానందంగా ఉంటారు. మీకేమీ లేకపోయినా కలు భాగ్యవంత, కౌపీనవంత కలు భాగ్యవంత అని చెప్పారు. ఆ ఆనందము, ఆ శాంతి మాటల్లో చెప్పలేంది. అది జస్ట్ మీరు అనుభూతి చెందాల్సిందే తప్ప ఎవరు కూడా చెప్పలేరు. ఈవెన్ శ్రీకృష్ణ కూడా అది నిజంగా ఇలాంటిది అని చెప్పలేరు అనమాట, మీరు ఆ స్థితిలో ఉంటే తప్ప. ఎలా అంటే ఒక మూగవానికి కలకండ మీద ఇచ్చి నోట్లో పెట్టి ఎలాగొంది చెప్పండి, ఏం చెప్తారు ఆయన? అనేక రకములైన శబ్దములు చేయడం తప్ప యథార్థంగా అది ఎలాంటి తీయదనమో మూగవాడు ఎలాగైతే చెప్పలేరో, మీ ఆత్మస్వరూప స్థితిలో ఉన్నప్పుడు కూడా అది బయట చెప్పేది కాదు, కావ్యము, కవిత కాదు. కాబట్టి ఈ కరణం కర్మ కర్తేతి అనేది వ్యవహారం నడపడానికి ఒక త్రిపుటి కావాలి. అవి ఇప్పుడు చూడండి, జ్ఞానం తెలుసుకోవడానికి ఒక త్రిపుటి ఏంటి? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. మరి కర్మ వ్యవహారం అని చెప్పాం కదా, అంటే చేయడానికి కూడా మూడు ఉండాలి. ఏంటవి? కరణం, కర్మ, కర్త. అంటే కరణం అంటే ఏంటంటే పరికరం. కర్మ అంటే ఇక్కడ వస్తువు, ఆబ్జెక్ట్ అనమాట. కర్మ అంటారు. కర్మ అంటే ఇంకొక దగ్గర యాక్షన్ అని వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. కర్త అంటే కర్మ చేసే వ్యక్తి. ఈ మూడు ఉండాలి. అందువలన భగవాన్ ఏమంటున్నాడంటే ఈ మూడింటిని కలిపి త్రివిధ కర్మ సంగ్రహ, కర్మ వ్యవహారానికి ఈ మూడు ఉండాలి అని చెప్తున్నారు. జ్ఞాన వ్యవహారానికి 3, కర్మ వ్యవహారానికి 3. ఎన్ని అయినాయి? 6 అయినాయి కదండి. ఈ 6 విషయాలకి ప్రతి ఒక్క విషయం తీసుకొని 3 గుణాల ద్వారా ఎలా ఉంటుంది. కర్త తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి సాత్విక గుణములో ఉన్న కర్త ఎలా ఉంటారు,
రజోగుణంలో ఉన్న కర్త ఎలా ఉంటారు, తమో గుణంతో నిండిన కర్త ఎలా ఉంటారు. ఆ విధంగా ప్రతి 6 విషయాల్లో ప్రతి ఒక్కదానికి 3 గుణాలలో చూడడమే ఇది కొత్త రకమైనటువంటి గీతాసారము. ఇంతవరకు మనం చూసిన దానికంటే భిన్నం, కానీ అద్భుతమైనటువంటి ఈ 6 విషయాల యొక్క 3 గుణాల తత్వం చూస్తే అప్పుడు మీకు స్పష్టమైపోతుంది. నేను కర్తగా ఉన్నప్పుడు నేను ఏ గుణంలో ఉన్నాను, కర్మ చేస్తున్నప్పుడు ఏ గుణముగా ఉన్నాను. ప్రతి ఒక్కటి కర్త, కర్మ, క్రియ, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు వివరించబోతున్నారనమాట. జ్ఞానం కర్మ చ కర్త చ, జ్ఞానం కర్మ చ కర్తా చ, జ్ఞానం కర్మ చ కర్తా చ, త్రిధైవ గుణభేదతః, త్రిథైవ గుణభేదతః, త్రిథైవ గుణభేదతః, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, యథావత్ శృణుతాన్యపి, యథావచ్ఛృణుతాన్యపి, యథావచ్ఛృణుతాన్యపి, జ్ఞానం కర్మ చ కర్త చ, త్రిధైవ గుణభేదతః, జ్ఞానం కర్మ చ కర్తా చ, త్రిథైవ గుణభేదతః, జ్ఞానం కర్మ చ కర్తా చ, త్రిథైవ గుణభేదతః, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, యథావత్ శృణుతాన్యపి, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, యథావచ్ఛృణుతాన్యపి, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, యథావచ్ఛృణుతాన్యపి. ఉత్తమం. ఇప్పుడు ముందు శ్లోకం ఏం చెప్పారు? 6 విషయాలు చెప్పారు. ఒకటి కర్మచోదన, ఇంకొకటి కర్మ సంగ్రహ. కర్మచోదన అంటే జ్ఞాన వ్యవహారము, కర్మ సంగ్రహ అంటే కర్మ వ్యవహారము. 6 విషయాలు చెప్పారు. అయితే ఈ 6 విషయాల్లో మొదటిసారిగా 3 తీసుకున్నారు. దాంట్లో 6 విషయాల్లో 3 తీసుకున్నారు. ఏంట 3 అంటే జ్ఞానము, కర్మ, కర్త. 3 జ్ఞానం, కర్మ, కర్త. ఈ 3 తీసుకొని 3 గుణాల్లో చూస్తున్నారనమాట. 3 గుణాల్లో ఇవి ఎలా ఉంటాయి. అయితే ఏంటి? జ్ఞానం, కర్మ చ కర్త. జ్ఞానం అంటే మీ అందరికీ తెలుసు. జ్ఞానం అంటే ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. కర్మ అంటే ఇంతకుముందు ఆబ్జెక్ట్ అని చెప్పాం, అంటే విభక్తులు అంటారు. కానీ ఇక్కడ కర్మ అంటే ఏంటి? చేష్ట, క్రియ, అంటే యాక్షన్, మనం చేసే చేష్ట. అదేవిధంగా కర్త అంటే మీకు తెలుసు కదండి. కర్త అంటే చేసే వ్యక్తి, దాన్ని కర్త అంటారు. త్రిదైవ గుణ భేదత. త్రిదైవ అంటే 3 రకాలుగా. ఏంటి 3 రకాలుగా? గుణ భేదత అంటే 3 గుణాల ఆధారంగా ఇవి ఉంటాయి, విభజించబడ్డాయి. ఎలా అంటే జ్ఞానం తీసుకోండి అనుకోండి. 3 రకాల జ్ఞానము అంటే సాత్విక జ్ఞానం ఎలా ఉంటుంది, రాజసిక జ్ఞానం ఎలా ఉంటుంది, తామసిక జ్ఞానం ఎలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీలో మీరు చూసుకోవచ్చు, ఎదుటి వారిని కూడా పరికించవచ్చు. ఓహో, ఈ జ్ఞానము సాత్విక జ్ఞానము, లేకపోతే రాజసిక జ్ఞానము, లేకపోతే ఈవిడిది తామసిక జ్ఞానము మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా కర్మ, వాళ్ళు చేసే కర్మలు ఉంటాయి, యాక్షన్స్, చేష్టలు. ఓ, ఈ చేష్ట చేస్తున్నది కర్మ అంటే ఇది రాజసిక కర్మ,
ఇది తామసిక కర్మ, ఇది సాత్విక కర్మ అని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా కర్త, ఎలాంటి కర్త? యజమాని. అంటే సాత్విక కర్త, లేక రాజసిక కర్త, తామసిక కర్త అని ఈ 3 అంశాలు, 3 గుణములనే ఒక కళ్ళద్దాల ద్వారా ఇప్పుడు చూడాలి మనం. తెలుసు కదా. సో ఈ 3 ఎన్నైనా ఇప్పుడు 9 అయ్యాయి. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నా సొంత సిద్ధాంతం కాదు. ఎందుకు కాదు? ఇది ఆల్రెడీ మన వేదముల్లో, వేదాంగాలలో, షడ్దర్శనాల్లో ఇవి చెప్పబడ్డాయి. కానీ ఈ విధమైనటువంటి 3 గుణాలు వచ్చినాయి ఎప్పుడైనా మీకు? ప్రకృతి 3 గుణాలు ప్రకృతి అంటే సాంఖ్య దర్శనం అనేది దీంట్లో వాళ్ళు మాస్టర్లు అనమాట. కొంతమంది కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి. నాకేదో జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళని పని లేదు, ఏదో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కార్డియాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్టు, వీళ్ళంతా స్పెషలిస్టులు అనమాట. సో మనం ఇప్పుడు 3 గుణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా అధ్యయనం. ఈ గుణాల కోసం పనిచేసే ఒక డిపార్ట్మెంట్ ఉంది, సాంఖ్య దర్శనము, సాంఖ్య శాస్త్రం అంటారు. అందువలన ఆ సాంఖ్య దర్శనాన్ని భగవాన్ తీసుకొని మనకి చెప్తున్నారు ఇక్కడ. అయితే మీరు అనొచ్చు, సాంఖ్య దర్శనం అనేది ద్వైత సిద్ధాంతం కదా, భగవాన్ దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినప్పటికీ అందులో మంచిని మనం తీసుకోవాలి, చెడును విడిచిపెట్టాలి. అజ్ఞానాన్ని విడిచిపెట్టి వాళ్ళు చెప్పే జ్ఞానంతో కూడిన మాటలు మనము తీసుకోవాలి. అందుకే మనము ఎవరిని ఒక గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా విమర్శించకూడదు కూడా. గుడ్డిగా విమర్శిస్తే నువ్వు తెలుసుకోవాలని జ్ఞానాన్ని కోల్పోతావు. గుడ్డిగా నమ్మావనుకోండి అజ్ఞానంలో కూలిపోతావు. 2 ప్రమాదమే. అందువలన మన శాస్త్రం ఏమంటుందంటే, ఎవరిని విమర్శించదు ఊరికే, ఎవరిని స్వీకరించదు ఊరికే. దాని మీద విశ్లేషణ చేసి విచారించి అది మంచి అయితే తీసుకుంటారు, అది మంచి కాకపోతే దాన్ని విడిచిపెడతాము. ఇది మన యొక్క సిద్ధాంతం, సనాతన ధర్మం. అందువలన యుక్తియుక్తం వచో గ్రాహ్యం బాలాదపి సుఖాదపి, యుక్తిహీనం వచ త్యాజ్యం వృద్ధాదపి సుఖాదపి అంటారు. చూడండి, మరోసారి చెప్తాను. యుక్తియుక్తం, ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే, వారు వేరే మతాలు అవని, వేరే దేశం అవని, వేరే ప్రాంతం అవని, వేరే భాష అవని, ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, చిన్నపిల్లలు అవని, పెద్దవాళ్ళు అవని, వారు చెప్పింది తర్కబద్ధంగా, అంటే లాజికల్గా, కొంచెం లాజిక్ ఉండాలి, కొంచెమైనా తర్కబద్ధంగా, ఒక రీజనింగ్గా, ఒక లాజికల్గా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళైన బాలాదపి సుభాషితం అంటారు. అంటే చిన్నవాళ్ళైనప్పటికీ సుఖాదపి, ఈవెన్ చిలక చెప్పినా వినాలంట. అర్థమైందండి? యుక్తిహీనం వచ త్యాజ్యం. యుక్తిహీనం అంటే మీ తర్కానికి, మీ లాజిక్ అందట్లేదు అనుకోండి. బహుశా ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాలోవర్స్ ఉంటారండి, ఆయన మాట్లాడితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ లక్షల్లో వ్యూస్ కాదు, 10 లక్షల కోటి వ్యూస్ వచ్చినా త్యాజ్యం అన్నారు. యుక్తిహీనం వచ త్యాజ్యం వృద్ధాదపి సుఖాదపి. లక్షల వ్యూస్ వస్తాయండి. ఆఫ్రికా ఖండాన్ని అంత పట్టుకున్నంత కొన్ని కోట్ల వ్యూస్ వస్తాయి ఒకసారి ఒక మాట ఆడితే. అంత మాత్రం మనం వాళ్ళ వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ వ్యూస్ ప్రకారం ఎవరైతే చూస్తుంటారో వారికి ఎటువంటి తర్కం లేదని అర్థం. జస్ట్ బ్లైండ్ బిలీవర్స్ అంటారు వాళ్ళని. ఆ విధంగానే మన దేశంలో ఈరోజు అన్య మతాలకు మారిపోయారంటే కారణము వాళ్ళని చూసి వీరు, వీరిని చూసి వాళ్ళు. కొన్ని విషయాలు మనం చెప్పకూడదు క్లాసుల్లో. కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే ఫిరాయింపులు జరుగుతుంటాయి. పలాయన హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అలా బ్రేకింగ్ న్యూస్.
అక్కడ ఉన్నది ఇద్దరే ఉంటారు. 20 మంది పెరిగారు, 40 మంది పెరిగారు. వైస్రాయ్ హోటల్లో 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అంటాడు అక్కడ న్యూస్లో. అక్కడ ఉన్నది ముగ్గురే. మిగతా వాళ్ళందరూ భయపడి, అమ్మ బాబోయ్ 50 మంది ఉన్నారు, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏమి జరిగిపోతుంది, ఈ లైన్ కడతారనమాట. ఇదంతా స్టంట్ అనమాట. ఈ వ్యూస్, ఈ ఫాలోవర్స్, ఈ లైక్స్ ఉన్నాయి చూడండి. ఈ సోషల్ మీడియాలో ఎంత ఫాలోవర్స్, వ్యూస్ పెరుగుతున్నాయో అంత నిష్కర్షమైన జ్ఞానం తగ్గిపోయింది. కథలు, కాలక్షేపాలు, జోకులు, కథలు చెప్పుకొని ఎమోషనల్ సెంటిమెంట్లు క్రియేట్ చేసి అసలైన తత్వాన్ని వెనక్కి పంపించేస్తున్నారు. కాబట్టి మనం తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఈ జాగ్రత్తగా మనం ఉండకపోతే ఆ ట్రాప్లో పడిపోతాం. హనీ ట్రాప్ అంటారు దీన్ని. ఏమంటారు? హనీ ట్రాప్. తేనె పూసిన కత్తి లాంటి ట్రాప్ అన్నమాట ఇది. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, అర్థంగా ఉన్నటువంటి, లాజిక్గా, తర్కబద్ధంగా ఉంటే ఎంత చిన్నవాళ్ళు చెప్పినా మనము తీసుకుంటాం. ఈవెన్ చివరికి ఒక చిలక పలుకు, చిలక చెప్పింది కూడా మనం తీసుకోవాలి. మీ తర్కానికి విరుద్ధంగా ఉందనుకోండి, చాలా పెద్దవాడండి, 90 సంవత్సరాలు వృద్ధులు అయితే ఏంటి, సో వాట్. అందువలన పెద్ద గురువు అండి బాబు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్, భక్తులు ఉన్నారు, అయితే ఏమిటి, ఆయన నిజమైన తత్వం తెలియదు. అదేంటి, ఆయన ఒక టాక్ ఇలా మాట్లాడితే ఒక 1 అవర్లోనో అరగంటలోనో లక్షల వ్యూస్ వస్తున్నాయి, అయినా ఓకే, ఆయనకి తత్వం తెలియదు. అందువలన ఎలిమెంట్ స్కూల్లో క్లాసులో చెప్పేటప్పుడు 150 మంది పిల్లలు ఉంటారు. పిహెచ్డి చేసేటప్పుడు 3-4 ఉంటారు ఆ యొక్క ప్రొఫెసర్ ముందు. దాని అర్థం 3కి 150 మంది కంపేర్ చేయకూడదు. సో ఈ విధంగా మనకు తెలియాలి ఇవన్నీ. అందువలన భగవాన్ ఏమంటారంటే, ఇక్కడ సాంఖ్య దర్శనం యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటున్నారన్న. ఏంటి సాంఖ్య యోగము? తానపి శృణు. నువ్వు సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు ఏదైతే 3 గుణాలను చెప్పారో అవి నీకు యథావత్, వాళ్ళు ఏ విధంగా చెప్పారో అది నీకు కూడా చెబుతున్నాను, శ్రద్ధగా విను, సావధానంగా, అటు ఇటు దిక్కులు చూడకుండా నువ్వు శ్రద్ధగా నేను చెప్పేది విను, మనసు పెట్టి ఏకాగ్రత అని చెప్తున్నావు. అయితే ఇప్పుడు చూడండి, ఏంటి, మనము జ్ఞానం, కర్మ, కర్త 3 రకాలుగా ఉందని చెప్పాం. ఇప్పుడు ఈ 3 రకాలు ఒక్కొక్కటి 3 గుణాలతో చూసుకోవాలి మనం. మొట్టమొదటిసారిగా మనం జ్ఞానం తీసుకుందాం. ఎందుకు జ్ఞానం? ఈ జ్ఞానం అనేది 3 గుణాల ద్వారా ఎలా ఉంటుంది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు 3 శ్లోకాలు వస్తాయి దీని మీద. ఏంటి? సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం. ఫస్ట్ ఇక్కడ సాత్విక జ్ఞానం అని ఇచ్చారు భగవాన్, కానీ మనము తామసిక జ్ఞానం ముందు చూస్తే తరువాత రాజసిక జ్ఞానం గురించి తెలుస్తుంది, తరువాత సాత్విక జ్ఞానంలోకి వెళ్ళాలి. అంటే ఓవరాల్ ఇంట్రడక్షన్ అన్నమాట ఇక్కడ మనం చూడాలంటే. ఫస్ట్ శ్లోకం చూద్దాం, తర్వాత దీనిలోకి వద్దాం. సర్వభూతేషు ఏనైకం, సర్వభూతేషు ఏనైకం, సర్వభూతేషు ఏనైకం, భావమవ్యయమీక్షతే, 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 అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు, తజ్ఞానం విద్ధి సాత్వికం, తజ్ఞానం విద్ధి సాత్వికం, తజ్ఞానం విద్ధి సాత్వికం, సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే, సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే,
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్ష్యతే. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఇప్పుడు మనము ఒక పూర్తి స్థాయిగా ఒక విశ్లేషణ చెయ్యాలి. ఏంటి? జ్ఞానం అనేది 3 రకాల జ్ఞానాలు ఉంటాయా? ఎస్. ఏంటవి? సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానాలు ఉంటాయి. 3 రకాల జ్ఞానాలు. అయితే ఇప్పుడు చూడండి, సాత్విక జ్ఞానం గురించి చెప్పాలంటే ముందు మనకి రాజసిక జ్ఞానం 21వ శ్లోకంలో చెప్తారు, 22వ శ్లోకంలో తామసిక జ్ఞానం గురించి చెప్తారు. ఇంతకీ నేనెవరు అని అర్థం చేసుకునే స్థాయి బట్టి ఉంటుంది. మీరు అడిగారంటే ఎవరికని నేనెవరు, ఏమండి నా ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉన్నాయి, నేను చూడండి రామారావు రామలక్ష్మి, మా అమ్మా నాన్నలు పలాని ఊరు పలాని టైంలో పుట్టాము, నేను ఇంత చదువుకున్నాను, ఈ జాబ్ ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుంది అనమాట నేను ఎవరు అంటే. కానీ నేను ఎవరు అనేది వారి స్థాయిని బట్టి, అంటే తామసిక జ్ఞానమా, రాజసిక జ్ఞానమా, సాత్విక జ్ఞానమా అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్ తీసుకోగలను ఒక వ్యక్తికి, నేను ఉన్నటువంటి ఈ 5.5 అడుగులు, ఈ 65 కేజీలు, ఇదే నేను అంటే ఈ శరీరాన్నే నేనుగా ఎవరైతే భావిస్తారో అటువంటి జ్ఞానాన్ని తామసిక జ్ఞానం అంటారు. అంటే అర్థమేంటి? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా తన నుంచి వచ్చిన పిల్లలను ఆధారం చేసుకొని ఆయన అభిమానం పెంచుకుంటాడు. మా అమ్మ, మా నాన్న, లేకపోతే నా బిడ్డ అంటే నా కొడుకు, నా కూతురు. అంటే దేంతో సంబంధం ఇదంతా? ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరంతో ఉన్న సంబంధమే. అందువలన తన వయస్సు అలాగ పెరిగే కొద్ది పైన పడుతుంది అనుకోండి, అప్పుడేంటి? అమ్మో నేను మరణిస్తానని భయం. లేకపోతే రోగం వచ్చింది అనుకోండి, అమ్మో నాకు వచ్చింది రోగము, నేనే రోగము అంటాడు. లాస్ట్ రోగి అంటారు. డాక్టర్లు కూడా అలాగే చెప్తారు, రోగులందరూ ఇట్లా నిలబడండి. రోగులు ఎవరు ఉన్నారండి? రోగం ఉన్నది కానీ రోగులు ఎవరు లేరు. కానీ బయట అలాగే ఒప్పుకుంటాం మనము. పేషెంట్ అంటారు ఇంగ్లీష్లో. పేషెంట్ అని పర్లేదు, రోగి అంటే ఇంక కొంచెం మనం కోపడతాం. కాబట్టి దీన్ని దేహాత్మ బుద్ధి అంటే ఏంటి? దేహమే ఆత్మ, దేహమే నేను, అదే నా స్వరూపం అని ఎవరైతే తెలుసుకుంటారో దీన్ని తామసిక జ్ఞానం అంటారు. చూడండి, శరీరం కంటే ఇంకేమైనా భిన్నంగా ఉందా? శరీరం కంటే ఇంక భిన్నం ఏమి మిగలదండి. సైంటిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తారు, నీ శరీరమే నువ్వంటే ఎవరు? నీ శరీరమే. మనం అన్నాం అనుకోండి, అదేంటండి నా మనసు ఉంది కదా. నీ మనసు ఏం మనసు? అది కూడా నీ బ్రెయిన్, అది కూడా నీ మెదడు. అంతకంట గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ దీనికంటే భిన్నంగా ఏమీ లేదని వాడు సైన్స్తో చెప్తాడు. అందువలన ఈ సైన్స్ చెప్పే వాళ్ళంతా కూడా చార్వాక సిద్ధాంతము. చార్వాక సిద్ధాంతం మీకు గుర్తొచ్చిందా? శరీరమే సర్వము, దేవుడు లేదు, ఏమిటి దెయ్యము లేదు, శరీరమే మొత్తం, నేను ఇదే అంటారు. ఎందుకు? యావజ్జీవే సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్, భస్మీభూతస్య దేహస్య కుతః పునః ఆగమనం స్యాత్. అంటే అర్థమేంటి? ఎంతకాలం జీవిస్తావో సుఖంగా జీవించవయ్యా. అప్పు చేసి పప్పు కూడా చెప్పినట్టు ఎంతైనా అప్పు చేయి. వాళ్ళు ఎంత బురిడి కొట్టు తీర్చని పని లేదుగా, అప్పు చేయి. ఘృతం పిబేత్, నేతి వంటలు తిను. పుల్లారెడ్డి నేతి వంటలు తింటావో ఏ నేతి వంటలు తింటే నీ ఇష్టం, కానీ అప్పు చేసి తిను. ఎందుకు? భస్మీభూతస్య, ఇది భస్మం అయిపోయిన తర్వాత ఇంకా శ్మశానం తిరిగి వస్తుందండి ఇదే. కాబట్టి శరీరమే సత్యము, ఇదే నేను నా స్వరూపము, శరీరం కంటే ఇంకేమీ లేదు అతీతంగా అని అంటారనమాట.
వాళ్ళు చారు వాకులు అంటారు. వాళ్ళ మాటలు ఎంత ఇష్టపడతారు తెలుసు. చాలా మంది లక్షల్లో ఫాలోవర్స్ దీన్నే నమ్ముతారు ఎక్కువగా. శరీరం బాగా పెట్టుకోవడము, షైనింగ్, ఇవి తినండి, మీ శరీరం మీ చర్మము మిలమిలా మిలమిలా మెరిచిపోతుంది, మీ యవనంగా ఉంటారు, మీకు ముడతలు రావు, మీ జుట్టు నల్లబడదు. ఇవన్నీ దేనికోసం అండి? అన్నీ కూడా స్థూల శరీరం కోసమే జ్ఞానం. ఇవి చెప్పే వాళ్ళకి జనం ఆడియన్స్ ఫుల్. ఆయన ఒక టాక్ ఇచ్చారంటే లక్షల్లో మిలియన్స్లో వ్యూస్. దీన్ని తామసిక జ్ఞానం అంటారు. అయితే ఇంకెందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే నాలాగే మిగతా శరీరాలన్నీ ఉన్నాయి, నాలాగే ఎందరో ఈ శరీరంతోనే ఉన్నారు, ఇంకా శరీరం మరణించిన తర్వాత ఇంకేం మిగిలి ఉన్నదంటే ఏమీ ఉండదు అని చెప్తారన్నమాట. వీళ్ళని తామసిక జ్ఞానం అంటారు. ఇక రెండో రకం ఒకటి ఉంది. ఏంటి? దేహాత్మ దేహమే శరీరం కానీ భావించిన తర్వాత ఒక్కసారి మెల్లగా మన యొక్క వేదము, ఈ యొక్క శాస్త్రాలు ఏమైనా అలాగ మామూలుగా విన్నారనుకోండి, వాళ్ళకి డౌట్ వస్తుంది. నేను ఎవరు? ఒక్క శరీరానికే పరిమితం ఉన్నానా, కాకుండా ఇంకేమైనా శరీరం కంటే భిన్నంగా ఉన్నానా అని ఒక చిన్న డౌట్ రైజ్ అవుతుంది వాళ్ళకి. నాకు పునర్జన్మ, మళ్ళీ జన్మ అంటూ ఉన్నదా, నాకు ఇంతకు ముందు గత జన్మ ఏమైనా ఉన్నదా, ఈ సందేహాలు వస్తాయి. సందేహాలు ఎలా వస్తాయి? అనేక టీవీల్లోని చెప్తున్నారు మన వాళ్ళు, అనేక పుస్తకాలు రాశారు, అక్కడక్కడ మనం వింటుంటాం. కొంతమంది పిల్లలు, బీహార్లో ఒక పిల్ల, ఒక ఆడపిల్ల 7 సంవత్సరాల పిల్ల చెబుతోంది, నేను పూర్వజన్మలో పలానా రాజస్థాన్లో అక్కడ జైపూర్లో పలానా దగ్గర ఉండేవాడిని. వీళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్తారు అక్కడికి. నిజంగా అక్కడ గ్రామంలో ఆ పిల్ల ఉండేవాళ్ళ అక్కడ చెప్తారు సమాచారం. దీన్ని బట్టి మీకేమవుతుంది? అమ్మో, ఇది పూర్వజన్మం కూడా కొంతమందికి గుర్తుంటుంది అని తప్పదు ఒప్పుకోక. సో ఇప్పుడు అందరికీ అలా ఉండాలని లేదు. ఎందుకు? మన మార్నింగ్ది ఈవినింగ్కే గుర్తుండవు చాలా మందికి. ఇంక గత జన్మ ఇంకెక్కడ ఉంది? ఉట్టికి అందనమ్మ సర్గానికి అందినట్టు. కాబట్టి కొన్ని విషయాలు అయితే మాత్రం ఒప్పుకోక తప్పదు. చూడండి, కొంతమంది 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు గీతా శ్లోకాలు ఎంత అద్భుతంగా చదువుతున్నారు. ఈ మధ్య మన వీడియోలు పెడుతున్నాం. సంగీతం చిన్నప్పటి నుండే సుబ్బలక్ష్మిని ఫాలో అవ్వడం మొదలెడతారు. చిన్న పిల్ల హనుమాన్ చాలీస, సూర్య గాయత్రి అని ఒక పిల్ల చిన్నప్పుడు పాడింది, చాలా పాపులర్ అయ్యారు ఆ పిల్ల. సో వీళ్ళందరూ ఇంత తొందరగా పట్టుకుంటారంటే దానికి కారణం ఏమిటి? ఓహో, వీళ్ళ పూర్వజన్మ సుకృతం వాసనలు ఉన్నాయని ఒప్పుకో తప్పదు. మరి మిగతా వాళ్ళందరూ ట్యూబ్ లైట్లకు డల్లగా ఉంటే వాళ్ళంతా షార్ప్గా ఎలా పట్టుకోగలుగుతున్నారు? మరి శంకరాచార్య 8 సంవత్సరాలకే అమ్మ అహం సన్యాసి భవామి, నేను సన్యాసి అయిపోతున్నాను ఒకటే మొరపెట్టాడు. 8 సంవత్సరాల పిల్లలకి కనీసం స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోరంటేనే చదవడు. నేను సన్యాసి అవుతానని అంత దూరదృష్టి, అంత తత్వనిష్ట ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఇవి పూర్వజన్మ వాసనలు తప్పనిసరి ఉండాలి. ఇలాంటి అరుదైన విషయాలు, గొప్ప విషయాలు వినేసరికి మనకు ఉత్సాహం పెరుగుతుంది. శాస్త్రం చదువుదామా అంటే శాస్త్రం ఏమంటుంది? నువ్వు శరీరం కాదని ముందు మొట్టికాయ పెడుతోంది. నువ్వు శరీరం కాదు అంటుంది శాస్త్రం. అంటే మిగతా శాస్త్రాలు కాదు, మన వేదాంతము, వేదాలు, ఈ శాస్త్రం, భగవద్గీత లాంటివి. నువ్వు శరీరానికి భిన్నంగా ఉన్నావు. దానితో ఒక్కసారి ఈ స్థూల శరీరం నుండి నేను దీనికంటే అతీతంగా ఏదో ఉన్నాను సూక్ష్మ దృష్టిలోకి వెళ్తారు. అప్పుడు మెల్లగా నీ మనస్సు వైపు దృష్టి వెళ్తుంది. నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఒక జీవుణ్ణి అని ఒప్పుకుంటాం. నేను గతంలో ఎన్నో జన్మలు పొంది ఉన్నాను, మళ్ళీ అనేక జన్మలు పొందుతాను. ఎందుకంటే నీకు ఇంకా ఆత్మజ్ఞానం వైపు ఇంక లేవు కదా. సో నేను ఈ స్థూలంగా ఉన్న శరీరం అయితే మాత్రం కాదండి అని కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది అంతా తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ శరీరం నాకు తాత్కాలికం వచ్చింది. ఈ తల్లిదండ్రులు కూడా ఈ శరీరం వరకే పరిమితం. ఎందుకు? నాకు ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు ఉండాలి. అంటే అనేక తల్లిదండ్రులు మారుతూ వస్తున్నారు. ఈ శరీరానికి ఈ తల్లిదండ్రులు. అసలు వచ్చే జన్మలో నేను మనిషిగా పుడతానా, ఒక మంచిగా పుడతానా, లేకపోతే ఇది జంతువుగా పుడతానా,
ఒక కీటకంగా పుడతాను ఎవరికి గ్యారంటీ లేదు. అందువలన మెల్లగా అర్థం చేసుకుంటారు, నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం అనేది నాకు ఒక అద్దె ఇల్లు లాంటిది అని అర్థమవుతుంది. అంటే బల్బు అనేది ఒక ఇల్లులాగైతే దాని నుండి కరెంట్ ఎలాగైతే పనిచేస్తుందో స్థూల శరీరం ద్వారా మనసు బుద్ధి పనిచేస్తాయి. బల్బు ఊడిపోయింది అనుకోండి, విద్యుత్ శక్తి ఊడిపోతుందా? అదేవిధంగా నా యొక్క స్థూల శరీరం మరణించినప్పటికీ నా సూక్ష్మ శరీరము మనస్సు ఉంటూనే ఉంటుంది. అందువలన నేను ఈ మనస్సు అనేది ప్రయాణం చేసి మరో కొత్త జన్మ పొందుతుంది. ఈ జ్ఞానం పట్టుకుంటాం. ఇంతకుముందు మన గీతలో కూడా చెప్పాము ఇది. ఏంటి? మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. చూసారా? ఎప్పుడైతే ఈ శరీరం ఇంకా పనికిరాదో ఈ ఇంద్రియములన్నీ పెకలించి ఈ మనస్సు బుద్ధి ఈ పంచ ప్రాణాలు కలిసి ఒక్కసారి ఇల్లు ఖాళీ చేసి, ఇల్లు ఎలాగైతే పనికిరాదో ఆ ఇల్లు అక్కడ కూడబెట్టి కొత్త ఇంటికి ఎలాగైతే మీరు మారుతారో అలా కొత్త శరీరం పొందుతారు. ఏ విధంగా గాలి సుగంధ పరిమళాన్ని ఒక పుష్పం నుండి ఎలాగైతే ఆ గాలి మోసుకొని మరొక దగ్గరికి వెళ్తుందో గాలి ద్వారా ఆ సుగంధం, ఆ విధంగా ఈ ప్రాణవాయువు ఉదాన వాయువు మిమ్మల్ని తీసుకొని మరొక శరీరానికి పంపిస్తుంది, సూక్ష్మ శరీరాన్ని. సో ఈ విధంగా రెండో స్టెప్లోకి వెళ్ళాం, అడుగు పెట్టాం, రెండో చరణం. దీనిని రాజసిక జ్ఞానం అంటారు. రాజసిక జ్ఞానం ఏమంటారు? నాలాగే చాలా మందికి అనేక మనస్సులు ఉన్నాయి, అనేక సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, జీవాత్మలు అనేకము. వాళ్ళు నిరంతరము పుడుతుంటారు, మరణిస్తుంటారు. అంటే పుడుతుంటారు ఇప్పుడు శరీరాలు కాబట్టి మన పితృదేవత నా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా జీవాత్మలు ఉన్నారు కాబట్టి ఎవరు పూర్తిగా నాశనం కాలేదు కాబట్టి వాళ్ళకి తర్పణాలు శ్రాద్ధాలు అన్ని చేస్తాం మనం. అది వేదము యొక్క పూర్వభాగం, కర్మకాండ అంటారు. అందుకే మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే శరీరంతో అంతం కాదు, వాళ్ళు సూక్ష్మ శరీరంగా ఉన్నారు, ఏ లోకంలోనూ ఉన్నారు, ఎక్కడో దగ్గర, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరుతారు అనే శ్రద్ధతో మనం చేసేదాన్నే శ్రాద్ధం అంటారు. ఇది మనకి రాజసిక జ్ఞానం. అంటే ఏంటి? నేను మనస్సును, నేను శరీరాన్ని కాదు, నాకైతే మనసుకి ఎలాగైతే చావు లేదు, నాలాగే ఎంతో మంది ఈ మనస్సులు కలిగి ఉన్నారు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇటువంటి జ్ఞానాన్ని రాజసిక జ్ఞానం అంటారు. చూసారా? ఈరోజు మీరు ఒక అద్భుతమైనటువంటి రెండు విషయాలు తెలుసుకున్నారు. ఏంటి? శరీరం అనే భ్రమపడుతున్నటువంటి ఈ సైంటిస్టులు కానీ మిగతా అజ్ఞాన చారువాకులు కానీ వీళ్ళందరి నుండి ఒక స్టెప్ పైకి వెళ్ళాం మనం. ఏంటి? నేను జీవాత్మని, నాకు ఈ శరీరం మరణంతో మరణం లేదు, నేను సూక్ష్మ శరీరంగా ఇంకా ఉన్నాను. అందువలన ఒక బిడ్డ పుట్టినప్పుడు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. అంబానీలోను, వారెన్ బఫెటో, బిల్ గేట్స్, టాటా, రిలయన్స్ ఉన్నారు కదా, అక్కడ పుట్టిన బిడ్డకి మన బోరబండ, ఎర్రగడ్డ సమీపంలో ఉంటాయి స్లమ్లో పుట్టిన బిడ్డలో ఎలా తేడా వస్తుంది? పూర్వజన్మ కర్మ ఉండి తీరాలి. ఒక్కొక్క బిడ్డ ఆరోగ్యంగా పుడుతున్నారు, ఒక్కొక్క బిడ్డ పుట్టినప్పుడే భయంకరమైనటువంటి వ్యాధితో పుడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే దానికి ఒకటే సమాధానము, సైన్స్కి ఇది అందదు, ఇది పూర్వజన్మ కర్మ ఫలం, ఇది ప్రారంధంతో వస్తుంది. అందువలన ప్రారంధం ఎంతవరకు ఉంటుందో ఆ శరీరం అంతవరకు నిలిచి ఉంటుంది. ఆ దానితో సుఖ దుఃఖాలు అనుభవించి తీరుతారు. ఆ తర్వాత క్షయమైపోతుంది. క్షయమైపోయిన తర్వాత ఇల్లు అయితే ఎలాగైతే పనికిరాదో, కారు అయితే ఎలాగైతే పనికిరాదో, ఇక లాస్ట్కి పేషెంట్ కూడా పనికిరాకపోతే డాక్టర్ ఇలాగ స్పెట్స్ తీసి ఇలాగ ఒక కర్చీఫ్ తీసి ఇలా ముఖం ఇలా తుడిసి సారీ అండి అంటాడు.
అంటే ఇంకా ఆయన రికవర్ అయ్యే పరిస్థితి లేదు అని అర్థం. అలాంటి పరిస్థితిలో నీ ప్రారంధ కర్మ అయిపోయింది. అంటే నీ యొక్క మనస్సు సూక్ష్మ శరీరం అయింది, అయిపోలేదు. ఇంకా నెక్స్ట్ మరొక శరీరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకు? మన కోరికలు అనంతం కదా. అందువలన ఈ విధమైనటువంటి నేను సూక్ష్మ శరీరాన్ని శరీరం కంటే భిన్నంగా ఉన్నాను అనే జ్ఞానం తెలుసుకోవడం వలన అనేక సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, కాబట్టి అనేకమైన జీవాత్మలు ఉన్నాయి అని తెలుసుకునే జ్ఞానాన్ని రాజసిక జ్ఞానం అంటారు. రేపు సాత్విక జ్ఞానం చూసి మొత్తం 3 శ్లోకాలు రేపు పూర్తి చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.